ఇంకెవరికి బావా? నీకే. నాకా? పూరికి శివ తాళి కట్టే టైంకి నువ్వు పంచె లాల్చి నేను పట్టు చీర కట్టుకుని నిలబడితేనే బాగుంటుంది. అవునా? అంతేనంటావా? అలా నిలబడితేనే మనలో పెద్దరికం ఉట్టిపడుతుంది. అది కూడా కరెక్టేలే. కాకపోతే సాయంత్రం గెస్ట్లందరినీ ఇన్వైట్ చేసేటప్పుడు నేను సూట్లో ఉంటాను, నువ్వు డ్రెస్లో ఉండాలి. సరే బావా, అలాగే చేద్దాం. భూమి, ఆ షర్ట్కి అదిగో ఆ కోట్ ఎలా ఉంటుందంటావు? ఒకసారి ట్రై చేద్దాం రా. బావా నేను రాను, నువ్వే వెళ్ళి చూసుకో. సరే ఓకే. భూమి, ఈ కోట్ బాగుందా చూడు. బాగుంది బావా, కానీ ఏం అమ్మకి నచ్చుతుందో లేదో తెలీదు. ఒకసారి చూపిస్తావా? అత్తయ్య ఈ కోట్ బాగుందా? భూమి, అలా అమ్మకి ఎలా కనిపిస్తుంది? కొంచెం పైకెత్తి చూపించు. తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు. చచ్చిపుడతా నాయన బిడ్డగా నీ కడుపున. జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా అమ్మని, నీ మీద నా ఒట్టు. రాక్షసం 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 సురేంద్రం. ఏం చేస్తున్నావు అమ్మాయి? అయ్యో మీరేం చంపేశావా? చెర్రీ బతుకున్నాడని ప్రూవ్ చేయాలంటే ఇలాంటివి చేయక తప్పదు పిన్ని. బేబీ, ఇప్పుడు ఆ కేపీకి ఫోన్ చేయి. చెర్రీగడి చావు జీర్ణించుకోలేక మీ అత్తయ్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందని చెప్పి. అయ్యో, చంపేసి చనిపోయిందని చెప్పమంటావేమిటమ్మాయి? అమ్మ చనిపోయింది అని తెలిస్తేనే కదా కొడుకు చెర్రీ ఏ కలుగులో దాక్కున్నా ఎలకలా బయటికి పరిగెట్టుకుంటొస్తాడు. ఒకవేళ రాకపోతే ఆ చెర్రీగాడు నిజంగానే చచ్చిపోయి ఉంటే బ్రతికున్నా ఎలాగైనా నిన్ను జైలుకు పంపించాలన్న పట్టుదలతో బయటికి రాకపోతేనో దీంతో కలిపి 2 మర్డర్ కేసులు పడిపోతాయి అమ్మాయి.
నిండా మునిగాక చలేంటి పిన్ని. అమృతం మంటలోన వేగుబంధం అగ్గిలోన జారుతుంటే చూశానే శిలలా చావు నీకు జన్మ నాక వెక్కి వెక్కి ఏడవలేక ఊగబోయే గుండెకే కమసిలా బ్రతుకంతా ఈ గాయం నే మోస్తుంటానే అమ్మా 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 నిండు ప్రేమ నిప్పుల పాలే చేశానే